చైనా ఎప్పటి నుంచో మన ఈశాన్య రాష్ట్రాలను ముంచేయాలని చూస్తుంది. నీటిని ఒక ఆయుధంగా, ఒక బాంబుగా మార్చి ఒక పెద్ద గేమ్ ఆడుతుంది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ భారత్ ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేసింది. చైనా వాళ్ళు బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కడుతున్నారు కదా, దానికి కౌంటర్గా అరుణాచల్ ప్రదేశ్లో భారత్ ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుందని బీజింగ్లో ఉన్న వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. అసలు మ్యాటర్ ఏంటంటే సరిహద్దుకు జస్ట్ 50 కిలోమీటర్ల దూరంలో టిబెట్ లోపల నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసేలా చైనా ఒక పెద్ద స్ట్రక్చర్ కట్టింది. నదుల విషయంలో ఎప్పుడైనా సరే ఎగువన ఉన్న దేశానికే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ని వాడుకుని మన దేశాన్ని కంట్రోల్ చేయాలని చైనా స్కెచ్ వేసింది. కానీ దీనికి ధీటుగా భారత్ చాలా సైలెంట్గా ఒక భారీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి మొత్తం సీన్ని రివర్స్ చేసింది. అసలు ఈ బ్రహ్మపుత్ర నదిపై చైనా అంత పెద్ద డ్యామ్ ఎందుకు కడుతుంది? దీనివల్ల మన దేశానికి ఉన్న టెన్షన్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్లో చైనా కడుతున్న 60,000 మెగావాట్ల డ్యామ్కి కౌంటర్గా భారత్ వేసిన ప్లాన్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్రశంకర జ్యోతిష పీఠం. మొబైల్ 9573711811. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానసరోవరం దగ్గర పుడుతుంది. అక్కడ దాన్ని యార్లాంగ్ సాంగ్ అంటారు. ఇది టిబెట్ గుండా దాదాపు 1600 కిలోమీటర్లు ప్రయాణించి హిమాలయాల్లోని నామ్చా బర్వా శిఖరం దగ్గర ఒక సడన్ యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత్లోకి ఎంటర్ అవుతుంది. భౌగోళికంగా దీన్ని గ్రేట్ బెండ్ అంటారు. ఇక్కడే చైనా అసలు బుద్ధి బయటపడుతుంది. ఇక్కడ నది వేల అడుగుల లోతుకు చాలా స్పీడ్గా పడుతుంది. ఆ ఫోర్స్ వాడి కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి చైనా మెడాంగ్ మెగా డ్యామ్ కడుతుంది. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు బాస్. 60,000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. వరల్డ్ ఫేమస్ అయిన చైనా 3 గార్జెస్ డ్యామ్ కెపాసిటీయే కేవలం 22,500 మెగావాట్లు. ఆ డ్యామ్ కట్టినప్పుడే దాని బరువుకి భూమి తిరిగే స్పీడ్ 1 మైక్రో సెకండ్ తగ్గిపోయింది. అలాంటిది దానికి 3 రెట్లు పెద్ద డ్యామ్ హిమాలయాల్లో కడితే ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి. ఎంత పెద్ద డ్యామ్ కడుతుంది కేవలం కరెంట్ కోసమే అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. దీని వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇదొక కొత్త రకం వాటర్ పాలిటిక్స్. అంతర్జాతీయ నదిపై ఇంత పెద్ద డ్యామ్ కడితే ఆ నీటి ప్రవాహం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కింద ఉన్న దేశాలకు ఎప్పుడు ఎంత నీరు వదలాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే సౌత్ టు నార్త్ వాటర్ డైవర్షన్ ప్రాజెక్ట్ కింద జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉన్న డ్రై తక్లమకాన్ ఎడారిని పచ్చగా మార్చాలని వాళ్ళ ప్లాన్. అందుకోసం బ్రహ్మపుత్ర నీటిని పెద్ద పెద్ద టన్నెల్స్ ద్వారా అటువైపు మళ్లించాలని ఆ డ్రాగన్ కంట్రీ స్కెచ్ వేసింది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు చేస్తే ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి అయిన బ్రహ్మపుత్ర నది ఎండిపోతుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో నీటి కొరత వచ్చి కొన్ని ఏళ్లలోనే వ్యవసాయం అంతా నాశనమవుతుంది. ప్రపంచానికి టీ ఎగుమతి చేసే అస్సాం టీ తోటలు దెబ్బతింటాయి. తుపాకీ పట్టుకోకుండా చైనా చేసే సైలెంట్ అటాక్ ఇది. ఒకవేళ వాళ్ళు నీళ్లు ఆపేస్తే మన రాష్ట్రాల్లో కరువు వస్తుంది. అదే వర్షాకాలంలో డ్యామ్ గేట్లు ఎత్తేసి లక్షల టన్నుల నీళ్లు వదిలితే ఎలా ఉంటుందో ఊహించండి. దాన్ని వాటర్ బాంబ్ అంటారు. ఆ వరదలకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని ఊర్లు కొట్టుకుపోతాయి. చైనా తన ఇష్టం వచ్చినట్టు వరదలు, కరువులు సృష్టించే పవర్ తెచ్చుకుంటుంది. పైగా బ్రహ్మపుత్ర నది తన వెంట తెచ్చే సారవంతమైన ఒండ్రు మట్టి కూడా ఆగిపోతుంది. దీనివల్ల అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్, మజులి ద్వీపం లాంటివి దెబ్బతింటాయి. బ్రహ్మపుత్ర డాల్ఫిన్స్ అయితే కనుమరుగైపోతాయి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమిటి అంటే భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఉన్నట్టు మనకు చైనాకు మధ్య ఎలాంటి ఇంటర్నేషనల్ వాటర్ అగ్రిమెంట్ లేదు. చైనా కావాలనే ఇలాంటి ఒప్పందాలకు దూరంగా ఉంటుంది. పైగా మనకి నీటి లెవెల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జస్ట్ ఒక నార్మల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. 2012 డోక్లాం ఇష్యూ టైంలో వాళ్ళు కావాలనే మనకు నీటి డేటా ఇవ్వలేదు. దానివల్ల వరదలు వస్తాయో లేదో అంచనా వేయడం మనకు చాలా కష్టమైంది. డేటాను కూడా వాళ్ళు ఒక బ్లాక్మెయిలింగ్ టూల్లా వాడుతున్నారు. ఇలాంటి టెన్షన్స్ అన్నీ చూసి మన దేశం సైలెంట్గా కూర్చోలేదు. పేపర్ల మీద నిరసనలు, మీటింగ్లో స్పీచ్లు ఇస్తే ఈ డ్రాగన్ వినడు అని మన వాళ్లకు బాగా అర్థమైంది. వాడికి వాడి స్టైల్లోనే ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.
అందుకే అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాల్లో 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టబోతున్నారు. దీన్ని NHPC వాళ్ళు టేకప్ చేశారు. దాదాపు 1,50,000 కోట్ల ఖర్చుతో కడుతున్న ఈ ప్రాజెక్ట్ ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల కరెంట్ ఇస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ కడుతున్నది కేవలం కరెంట్ కోసమే కాదు, చైనా వేస్తున్న వాటర్ బాంబుని ఆపే ఒక పెద్ద షీల్డ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే స్పీడ్గా వెళ్లే కారు ముందు బంపర్ ఎలాగైతే గుద్దుకున్నప్పుడు ఆ షాక్ని ఆపి లోపల ఉన్న వాళ్ళను కాపాడుతుందో మన డ్యామ్ కూడా అదే పని చేస్తుంది. ఒకవేళ చైనా వరద నీటిని ఒక్కసారిగా వదిలినా ఆ వాటర్ మొత్తం మన డ్యాంలోకి వచ్చి ఆగిపోతుంది. ఆ నీరు అస్సాం దాకా వెళ్ళి ఊర్లను ముంచేయకుండా ఈ డ్యామ్ కాపాడుతుంది. వాళ్ళ వాటర్ బాంబు ఎఫెక్ట్ని మన డ్యామ్ జీరో చేసేస్తుంది. ఒకవేళ వాళ్ళు నీళ్లు వదలకుండా ఆపేసినా మన డ్యాంలో స్టోర్ చేసుకున్న నీళ్లను వాడుకుంటూ బ్రహ్మపుత్రలో ఎప్పుడు కరువు రాకుండా చూసుకోవచ్చు. ఇది నిజంగా మన రక్షణకు ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. చైనాకి ఇలా నదులను వాడుకుని పక్క దేశాలను ఏడిపించడం కొత్తేం కాదు. సౌత్ ఈస్ట్ ఏషియాకు ప్రాణమైన మెకాంగ్ నది మీద 11 డ్యాములు కట్టి థాయిలాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాం దేశాల్లో దారుణమైన కరువు తీసుకొచ్చింది. వాళ్ళు నీళ్ల కోసం అల్లాడుతుంటే చైనా తనకి నచ్చినప్పుడు కండిషన్స్ పెట్టి మరీ నీళ్లు వదిలింది. బ్రహ్మపుత్ర నదికి కూడా ఆ పరిస్థితి రాకూడదనే మన దేశం ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. చైనా వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని రేయింబవల్లో ఫాస్ట్గా కడుతున్నారు. మన ప్రాజెక్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ కూడా పనులు స్పీడప్ చేస్తుంది. మన స్ట్రాటజీ కేవలం డ్యామ్ కట్టడానికే పరిమితం కాలేదు, బోర్డర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద బోర్డర్ గ్రామాల్లో రోడ్లు, 24 గంటల కరెంట్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి జనాలను మళ్ళీ అక్కడ ఉండేలా చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఫ్రంటియర్ హైవే, సేలా టన్నెల్ లాంటి ప్రాజెక్టుల వల్ల మన ఆర్మీ ఈజీగా బార్డర్కి చేరుకోవచ్చు. ఈ రోడ్లు ఎంత స్ట్రాంగ్ అంటే 60 టన్నుల బరువున్న మిలిటరీ ట్యాంకులు కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. బోగీబీల్, ధోలా సదియా బ్రిడ్జిల వల్ల ఒకప్పుడు ఆర్మీ వెళ్ళడానికి రోజుల సమయం పట్టే చోటికి ఇప్పుడు కేవలం గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. చైనా ఏమైనా తేడా చేస్తే మన ఆర్మీ వెంటనే దిగిపోతుందని వాళ్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సముద్రంలో భారత్ ఆడుతున్న గేమ్ ఇంకొక ఎత్తు. అండమాన్ నికోబార్లోని గ్రేట్ నికోబార్ దీవుల్లో మన వాళ్ళు సైలెంట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. అది కరెక్ట్గా మలక్కా జలసంధి దగ్గరే ఉంది. చైనాకి 70 నుంచి 80% బిజినెస్, క్రూడ్ ఆయిల్ సప్లై అంతా ఈ దారి నుంచే వెళ్తుంది. ఇది చైనాకి అత్యంత వీక్ పాయింట్. అక్కడ మన నేవీ స్ట్రాంగ్గా కూర్చుంటే చైనాకి చుక్కలు కనిపిస్తాయి. ఒక పక్క హిమాలయాల్లో డ్యామ్తో, ఇంకో పక్క సముద్రంలో నేవీ బేస్తో డ్రాగన్ని 4 వైపుల నుండి లాక్ చేసేస్తున్నారు. చైనా బోర్డర్లో చేసే ప్రతి చిన్న మూమెంట్ మీద మన గవర్నమెంట్ కన్నేసి ఉంచింది. శాటిలైట్లు, డ్రోన్స్, రేడార్ సిస్టమ్ వాడి నదిలో నీటి మట్టం ఏమాత్రం మారినా వెంటనే ఢిల్లీ, గౌహతిలో ఉన్న కంట్రోల్ రూమ్స్కి అలర్ట్ వెళ్ళేలా సిస్టమ్స్ని సెట్ చేశారు. ఇప్పుడు నదిలో ఎంత నీరు వస్తుందో తెలుసుకోవడానికి మనం బీజింగ్ వైపు చూడాల్సిన అవసరం అస్సలు లేదు. మన ఓన్ టెక్నాలజీతో మనం ట్రాక్ చేసుకుంటున్నాం. ముందు రాబోయే కాలంలో బోర్డర్ గొడవల కంటే ఈ వాటర్ వార్ ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు నీరు కేవలం బతకడానికి మాత్రమే కావాలి, కానీ ఇప్పుడు అది పాలిటిక్స్లో పవర్ఫుల్ వెపన్ అయిపోయింది. ఆసియాలోని ఇలాంటి పెద్ద నదులను ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళదే డామినేషన్ అన్నట్టుంది పరిస్థితి. టిబెట్లో డ్యామ్ కట్టి మనల్ని ఎప్పుడు భయంలో ఉంచాలని చైనా అనుకుంది. కానీ మన దేశం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఢిల్లీ ఇప్పుడు పాతల డిఫెన్స్లో లేదు, ఫుల్ అటాకింగ్ మోడ్లో ఉందని బీజింగ్ క్లియర్గా అర్థమైపోయింది. అరుణాచల్ ప్రాజెక్ట్ మన అగ్రెసివ్ ఫారిన్ పాలసీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందే రెడీగా ఉంటున్నారు. చైనా ఎందుకు ఇలాంటివి చేస్తుందంటారు? ఊరికే మనల్ని కెలికి గొడవ పెట్టుకోవాలనా, లేక వాళ్ళ సొంత దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ కవర్ చేసుకోవడానికా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.